హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు మార్చి 12 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. కాబట్టి సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏప్రిల్ 15వ తేదీన ఆన్లైన్లో అప్లికేషన్ మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించి ఎగ్జామ్ కూడా మనకు ఏప్రిల్ 30వ తేదీన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నారు. మరి ఇక్కడ ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎగ్జామ్ కోసం మీరు ఏ సిలబస్ చదవాలి, ఎన్ని మార్క్స్కు మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు, అంతేకాకుండా ఏ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా, తెలంగాణ వాళ్ళు కూడా ఈ యొక్క ఏపీ పాలిసెట్కి అప్లై చేసుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అనేది అడుగుతున్నారు. కాబట్టి చాలా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాలిసెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 30వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు, అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి రిజల్ట్స్ కూడా మీకు మే 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నాము అని కూడా అఫీషియల్గానే వాళ్ళు డేట్ కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కూడా చూసుకోండి. ఎలిజిబిలిటీ అంటే 10th క్లాసే కదా, కాకపోతే ద క్యాండిడేట్ మస్ట్ బి అన్ ఇండియన్ నేషనల్, భారతీయ పౌరుడై ఉండాలి. అంతేకాకుండా ఎస్ఎస్సి అంటే మీరు 10వ తరగతి అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు ఏదైతే ఉందో దాంట్లో అయినా చదివి ఉండాలి, లేదా తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నుంచి అయినా చదివి ఉండాలి అని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ క్లియర్గా మీరు సిబిఎస్ఈ సిలబస్ చదివినా, ఐసిఎస్సి సిలబస్ చదివినా, ఎన్ఐఓఎస్ ఏపీఓఎస్ అంటే డిస్టెన్షియల్ ఎడ్యుకేషన్లో 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మీ అందరూ కూడా ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూడండి, క్లాస్ 10th ఎగ్జామినేషన్ కండక్ట్ బై ద వేరియస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అన్నారు. కాబట్టి సో తెలంగాణ వాళ్ళైనా సరే, మిగతా స్టేట్ వాళ్ళైనా సరే ఏపీ పాలిసెట్ రాసుకోవడానికి అర్హులే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాండేటరీ సబ్జెక్ట్ అన్నారు. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీరు 10th క్లాస్లో ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది చదివి ఉండాలి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ స్కూల్లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి కొన్ని కండిషన్స్ అయితే ఇక్కడ అప్లికబుల్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి సబ్జెక్ట్ నుంచి మీరు 35% మార్క్స్ అనేది తీసుకుని ఉండాలి. అంతేకాకుండా పాస్డ్ ఆల్ సబ్జెక్ట్ ఇన్క్లూడింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని కూడా మెన్షన్ చేశారనమాట. అంతేకాకుండా క్యాండిడేట్స్ వెయిటింగ్ రిజల్ట్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాలిసెట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏజ్ రిస్ట్రిక్షన్ అని మెన్షన్ చేశారు. కాబట్టి దెర్ ఈజ్ నో ఏజ్ రిస్ట్రిక్షన్ ఫర్ అపియరింగ్ ఇన్ పాలిసెట్ 2025 అన్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట. నెక్స్ట్ మీ అందరికి తెలిసిందే, ఎగ్జామ్ ఫీజు అనేది ఓసీబీసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేయాలి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 2 hours అనేది ఎగ్జామ్ ఉంటుంది. 120 క్వశ్చన్స్ అనేది ఇక్కడ అడగబోతున్నారు. సో ఒకసారి క్లియర్గా చూడండి, మెన్షన్ చేశారు మనకు ఎగ్జామ్ అనేది 2 hours అంటే 120 minutes అనేది ఉంటుంది. దీనికి సిలబస్ అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అని. సో మార్చి 2025 ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీరు మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఆ ఎగ్జామ్కి ఏదైతే చదివారో అదే సిలబస్ నుంచి మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది అని చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అడగబోతున్నారు మీకు, అంటే 120 ప్రశ్నలు అయితే అడుగుతున్నారు, 120 మార్కులకు గాను. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఫార్మేట్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఫర్ 40 మార్క్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్ ఫర్ 30 మార్క్స్ అనేది చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ పూర్తిగా ఇది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ అనమాట, ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు. ఇక్కడ ఆప్టికల్ మార్క్ రీడర్ అంటే ఓఎంఆర్ షీట్లో మీరు ఇక్కడ బబుల్ చేసి ఉంటుంది, అది కూడా పెన్తో కాదు పెన్సిల్తో మీరు బబుల్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో పెన్ అనేది యూజ్ చేయకూడదు అనమాట, 2B పెన్సిల్ ఓన్లీ అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఏమైనా వైలేషన్ కానీ చేస్తున్నట్టయితే మిమ్మల్ని ఈ ఎగ్జామ్ నుంచి డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో పెన్సిల్తోనే చెప్పారు, కాబట్టి పెన్సిల్తోనే మీ యొక్క ఆన్సర్ని బబుల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ క్లియర్గా ఇంకోటి మెన్షన్ చేశారు, నో నెగిటివ్ మార్కింగ్ అన్నారు. అంటే మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. కాబట్టి 120 ప్రశ్నలకు గాను మీకు క్వశ్చన్స్ ఆన్సర్ తెలిస్తే అన్నీ కూడా కరెక్ట్గానే పెట్టండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రశ్నకు ఆన్సర్ తెలియకపోతే 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్ ఉంటాయి కదండి, అక్కడ దాంట్లో గెస్ చేసి ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆన్సర్ని కూడా మీరు పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఇక్కడ ఉండవు. మీకు తప్పు పెట్టినా కూడా రైట్ అనేటువంటి
మార్క్స్ నుంచి మీకు మార్క్స్ అనేవి తీసేరు కాబట్టి అన్ని ప్రశ్నలు అంటే 120 ప్రశ్నలు కూడా 120 నిమిషాల లోపలే బబుల్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అంతేకాకుండా లాంగ్వేజ్ ఆప్షన్ కానీ చూసుకున్నట్టయితే మీకు బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కొంతమంది ఉర్దూ మీడియం క్యాండిడేట్స్ ఉన్నా కూడా ఉర్దూ మీడియంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి సిలబస్ సంబంధించి ఏపీ పాలిసీ మీద ఉన్నటువంటి అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.